హలో హాయ్ యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ నేను ఇప్పటి వరకు చాలామంది స్ట్రోక్ పేషెంట్స్ని ట్రీట్ చేశాను. అంటే వెన్ దే ఆర్ ప్యారలైజ్డ్ ఆర్ వెన్ దే హ్యావ్ మజిల్ వీక్నెస్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ. అలాంటి టైంలో ద కాజ్ ఈజ్ సమ్టైమ్స్ షూటింగ్ అప్ ఆఫ్ బీపీ ఆర్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వటము, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండటమో, there are various reasons. కానీ ఆఫ్టర్ థరో స్టడీస్ ఆర్ ఆఫ్టర్ హ్యావింగ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ లెర్న్డ్ వన్ థింగ్ అండ్ ఐ రియలైజ్డ్ వన్ థింగ్, అండ్ అది మీకు చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. సో దట్స్ వై దిస్ వీడియో. స్లీప్ అండి. Sleep is very, very, very essential, very, very important, and very much needed for the body, especially the brain. కంటిన్యూస్గా 6 days or 7 days మనం లేట్గా పడుకున్నాం అనుకోండి, you know what happens? The brain starts shrinking. దాని సెల్స్ అదే డిస్ట్రాయ్ చేసుకుంటుంది. ఇట్ స్టార్ట్స్ ఈటింగ్ అప్ ఇట్ సెల్ఫ్. ఎంత డేంజరస్గా ఉంది కదా. యూనో చాలాసార్లు బీపీ షూట్ అయింది, షుగర్ లెవెల్స్ హై ఉన్నాయి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. క్వాలిటీ స్లీప్ లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అండ్ స్లీప్లెస్నెస్ ఉన్నప్పుడు బాడీలో క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీస్ పెరిగిపోతాయి. ఎక్కడంటే అక్కడ క్లాట్స్ ఫామ్ అవటం, బ్రెయిన్లో, హార్ట్లో, ద వాస్కులర్ సిస్టమ్, కాళ్ళు, నరాల్లో, అండ్ దీస్ ఆల్ కెన్ లీడ్ టు అ స్ట్రోక్, అల్టిమేట్లీ పారాలిసిస్. క్లాట్ ఫార్మేషన్ వెరీ డేంజరస్. అలాగే ఒబేసిటీ అండ్ డయాబెటీస్, దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. నిద్ర సరిపోనప్పుడు ఒబేసిటీ అనేది అసలు తగ్గించలేం, అండ్ షుగర్ లెవెల్స్ ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతాయి. సో స్లీప్, ఐడియల్ స్లీప్ ఆఫ్ 7 to 8 hours ఈజ్ మస్ట్ అండ్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ చూసుకున్న బాడీకి ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, but sleep is very important. Hope you consider this and lead a healthy lifestyle. Thank you.